హాయ్ గైస్, చూస్తున్నాగా ఇది నా వెహికల్ అండి, హోండా యాక్టివా 6G. ఇది ఆల్రెడీ స్టాండ్ బెండ్ అయిందండి. సో ఇది కొద్దిగా బెండ్ అయింది, రిపేర్ చేద్దాం అనుకున్నాను. సరే అని అనుకుంటాను. ఈరోజు మార్నింగ్ నేను వెళ్తున్నాను టీకే స్ట్రీట్కి. సింగర్ క్రాస్ చేసినాక ఆ టర్నింగ్లో టర్న్ అయ్యేటప్పుడు ఒక క్యాబ్ లేడీస్ అనమాట. భీమా రోడ్ నుంచి నా బండి గుద్దేసిందండి ఈ స్టాండ్ కాడ. మొత్తం అంటే ఉంగిపోయింది అనమాట. ఎన్నుకుండా అతను చూసినాడు. ఏమని తెలుసా, అంటే వెళ్తుందండి పిల్లలు స్కూల్ తీసుకుని బ్యాక్ కింద పడిన పిల్లలు ఎత్తుకోమా అని అతను ఒకడు. ముందు వచ్చేసి జాగ్రత్తమ్మా, బ్యాక్ కింద పడి చూసుకోమా అట్లా అని వాడకూడదు. అరే ఇప్పుడు నాకు తెలియ కడతాను, బండి గుద్దింది ఎవరు? నేనా? ఆమె కదా, అవతల బండి గుద్దింది. సో సపోర్ట్ మీరు ఎవరికి ఇవ్వాలా? బాగా కనబడుతుంది కంటికి బండి అయినట్టు. నా బండి చూడకుండా మా జాగ్రత్తమ్మా, బ్యాక్ తీసుకోమా, బ్యాక్ కింద పడింది, చిన్నగా మా దగ్గర ఒక సపోర్ట్, ఇంకొక సపోర్ట్ ఇచ్చాను అనమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇప్పుడు లేడీతో పొజిషన్ కూడా జెంట్కి ఇదేనా? అంత సపోర్ట్ ఇస్తారా లేడీస్కి? కళ్ళు ఏమైనా కనపట్లేదా? బండి డ్యామేజ్ అయింది, నాది బండి గుద్దింది ఆమె. సో నా బండి చోల్చిపోయి బ్యాక్ కింద పడిందమ్మా, జాగ్రత్త తీసుకోమ్మా, కింద పడతామమ్మా. అది మా ముగ్గురు ఉంటారు, ముగ్గురు జెంట్స్. నా తల్లి కడతాను, కళ్ళు ఏమైనా పోయినాయా నాకు? వాళ్ళకి అర్థం కాదు. వంగిపోయింది ఇది స్టాండ్. ఇట్లా ఉంటారండి జనాలు. అంటే వాళ్ళ కంటికి కనపడేది తప్ప రేటు చూడనమాట. లేడీస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారన్నమాట, తప్పు ఉన్నా సరే. అందుకే కదండి ఈ మధ్య లేడీస్ బాగా పొందుపడుతున్నారు, చంపేసి ఆ మొగులని ఇట్లా సపోర్ట్ ఇవ్వబట్టే. ఇట్లా ఏం చెప్పాలండి, ఇంకా ఇంత అధ్వానంగా ఉంది సొసైటీలో. అంటే తప్పు ఆడవాళ్ళదైనా వాళ్ళేమో అన్నమాట, వాళ్ళ మీద సింపతి ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. అంత బాగా బండి నొక్కుపోయి ఉంటుంది స్టాండు. చూడండి, జాగ్రత్త, బండి బాబు కింద పడుతుంది, మా బ్యాక్ కింద పడింది, మా ఎత్తుకోండి మా. ఇలాంటి వాళ్ళు ఉంటారా బాబు? ఏం చెప్పాలి చెప్పండి.